హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఆవకాయ పచ్చడి గురించి చెప్తానండి. నేను చెప్పిన కొలతలతో, నేను చెప్పిన పద్ధతిలో చేయండి. సంవత్సరం అంతా మీకు పచ్చడి పాడవకుండా చక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కరెక్ట్గా తెలియాలని కొంచెం పచ్చడి చేస్తున్నానండి. ఎక్కువ పచ్చడి అయితే కాదు. ఒకసారి ట్రై చేయండి. మామిడికాయలని ముందుగా కడిగేసి తర్వాత తుడిచి మళ్ళీ ముక్కలు కట్ చేసుకున్నాక మళ్ళీ తుడిచి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్తో 8 ముక్కలు ఒక గిన్నెలోకి కొలుచుకోండి. దానిలో కొంచెం నూనె పోసి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్క మీకు త్వరగా మెత్తబడదు. ఇందులో ఒక గ్లాస్ ఆవపిండి, ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ ఉప్పు, మెంతులు 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి మీ ఇష్టమండి, ఇంకా కావాలంటే ఒలిచి వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం కొంచెం నూనె పోస్తూ బాగా కలుపుకోండి. ఈలోగా మీకు చిన్న చిట్కా చెప్తానండి. ఈ సమ్మర్లో మీరు ట్యాన్ అయి ఉంటారు కదా, దానికోసం ఏం చేస్తారంటే బంగాళదుంప తీసుకుని చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకుని మొహం మీద రుద్దండి. అప్లై చేస్తున్నట్టు రుద్ది మొహం నీళ్ళతో కడిగేసుకోండి. ట్యాన్ చాలా వరకు పోతుందండి. ఒకసారి ట్రై చేయండి. పచ్చడి కలపడం అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక గాజు గిన్నెలో కొంచెం కొంచెం ఆయిల్ పోస్తూ ఈ ముక్కలన్నీ జాగ్రత్తగా అందులో పేర్చుకుని కొంచెం నూనె పైన పోసేసి మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టేయండి. 3 డేస్ తర్వాత చూసారా ఎలా ఊరిపోయిందో. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుని మళ్ళీ ఆయిల్ పోసి ఒక గ్లాస్ పోయండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. బాగా ఆయిల్ మళ్ళీ పోస్తూ బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది పచ్చడి. అయిపోయిందండి మన పచ్చడి. చూస్తున్నారా ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా చక్కగా నిలవ ఉంటుంది. ముక్క కూడా గట్టిగానే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నా పచ్చడి ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి.